ఓం శ్రీ మాత్రే నమః. ఇప్పుడు తెలియజేసే అంశము చంద్రగ్రహణము సెప్టెంబర్ 18వ తారీఖున ఉన్నదా లేదా అని చెప్పేసి చాలా కాల్స్ వస్తున్నాయి. డైరెక్ట్గా వచ్చిన వాడు కూడా అడగటం జరుగుతున్నది. మరి ఈ యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా నేను తెలియజేస్తున్నాను, రాహుగ్రస్త చంద్రగ్రహణము అనేటువంటిది మన భారతదేశంలో లేదు, కనిపించదు, లేదు వాస్తవంగా. కాబట్టి ఎటువంటి నియమాలు కూడా తీసుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు గర్భిణీ స్త్రీలు ఉన్నారు, చాలామంది కూడా అడుగుతూ ఉంటారు. గర్భిణీ స్త్రీలు ప్రధానంగా, అమ్మ మరి ఇప్పుడు నాకు 4వ నెల, 5వ నెల, 7వ నెల ఇలా చాలా కాల్స్ వచ్చాయి, మరి ఏమన్నా జాగ్రత్తలు తీసుకోవాలా అమ్మా అని. వాస్తవంగా అందరికీ కూడా మరొకసారి తెలియచేస్తున్నాను, చంద్రగ్రహణము భారతదేశంలో లేదు, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం లేదు. అయితే ఇది యుఎస్ఏ కావచ్చు, ఫ్రాన్సు, ఇటలీ ఇలా కొన్ని దేశాల్లో మాత్రమే కనిపిస్తుంది. అక్కడ ఉన్నటువంటి వాళ్ళు, మరి మన తెలుగు వాళ్ళు అక్కడ గర్భిణీ స్త్రీలు ఉన్నా మరి వాళ్ళకి మాత్రం ఒక అమ్మగా తెలియచేస్తున్నా. మరి నాకు చాలామంది కూడా క్లయింట్స్ యుఎస్ఏలో ఉన్నవాడు ఉన్నారు. మరి అక్కడి ప్రజలకి తెలియచేసేది, అక్కడ కూడా అవకాశం ఉంటే మీరు చేయించండి నాన్న. అక్కడ వాళ్ళు మాత్రం చంద్రగ్రహణం సమయంలో అంటే రాత్రిపూట అంటే కాస్త కదలకుండా పడుకోవటము, ఇవన్నీ కూడా మీకు అక్కడ తెలుస్తే, అందుకని చెప్పేసి ఇవన్నీ కూడా తెలియచేయట్లేదు. మీకు అక్కడ తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటమ్మా, నాకు చాలామంది అడుగుతున్నారు, వ్యక్తిగతంగా తెలియచేయడం అనేది ఉంటుంది. అక్కడి వాడు మాత్రమే కొంత జాగ్రత్త అనేది తీసుకోవాలి తప్పించి భారతదేశంలో అయితే లేదు నాన్న. సరే, మన వాళ్ళు ఎవరైనా మరి ఈ విధంగా యునైటెడ్ స్టేట్స్ మరి ఈ యుఎస్ఏలో ఉన్నటువంటి వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు అంటే, మరుసటి రోజున 18వ తారీఖు, మరుసటి రోజు 19వ తారీఖున ఉదయము చక్కగా శివాలయం గుడిలో అభిషేకము అనేది చేయించండి. చేయించి అలాగే కాస్త బియ్యము, ఒక 2 కేజీల బియ్యము, 1 కేజీ బావు మినప్పప్పు బ్రాహ్మణుడికి, అలాగే చంద్రబింబము అని చెప్పేసి ఉంటుంది, అదేమన్నా అవకాశం ఉంటే చేయించండి. లేదని అంటారా, ఈ 2 అయినా సరే బ్రాహ్మణునికి దానం ఇవ్వండి చాలు. శివుడికి అభిషేకము అనేది మాత్రమే చేయించుకోండి. ఇక్కడ నుంచి ఎవరైనా శివలింగం తీసుకెళ్ళిన వాళ్ళు ఉంటే వాళ్ళు చక్కగా మరుసటి రోజు ఉదయం శివుడికి అభిషేకం చేయండి నాన్న చాలు. మన అభిమానులు చాలామంది కూడా, క్లయింట్స్ చాలామంది కూడా మరి యుఎస్ఏలో సెటిల్ అయిన వాడు ఉన్నారు. వాళ్ళందరి కోసం మరీ తెలియచేస్తున్నా, మరుసటి రోజు ఉదయం మీరు చక్కగా శివుడికి అభిషేకం అనేది చేయించండి అమ్మా. మీరు ఆ గ్రహణ సమయంలో ఓం నమఃశివాయ, ఓం నమఃశివాయ, ఓం నమఃశివాయ అని చెప్పేసి చాంటింగ్ చేసుకోండి. అది చేస్తూ ఉండండి చాలు. ఇంకా ఏవైనా సందేహాలు ఉన్నాయి అని అంటే ఎలాగో వ్యక్తిగతంగా అపాయింట్మెంట్ అనేది తీసుకుంటూ ఉంటారు, అప్పుడు తప్పనిసరిగా నేను తెలియచేయటము అనేది జరుగుతుంది. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, మరి కొంతమంది షేర్ చేయండి.